నేడు చిరంజీవి యువత జనసేన పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో షేక్ సిరాజ్ చిరంజీవి యువతలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి చిరంజీవికి వీరాభిమానిగా ఉంటూ జనసేన పార్టీకి చిరంజీవి యువతకు తన వంతు ఎన్నో సహాయ సహకారాలు అందించినటువంటి షేక్ సిరాజ్ కి గొంతుకు సంబంధించిన క్యాన్సర్ తో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్టు తెలుసుకుని చిరంజీవి యువత జనసేన పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో సిరాజ్ ఇంటికి వెళ్లి కొంత నగదును ఆర్థిక సాయం అందించి 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను నేడు అతని ఇంటికి వెళ్లి అతన్ని పరామర్శించి ఇవ్వడం జరిగింది. సిరాజ్ త్వరగా కోలుకొని తిరిగి తన సహాయ సహకారాలను చిరంజీవి యువతకైతే జనసేన పార్టీకి అయితేనేమి అందించాలని ఆ భగవంతుడు త్వరగా కోలుకునే మనోధైర్యాన్ని శక్తిని అతనికి ప్రసాదించాలని చెప్పి వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పావజని చంద్రశేఖర్ రెడ్డి, కారంపూడి కృష్ణారెడ్డి, సురేష్ కుమార్, పప్పు సాయి కుమార్, రవికుమార్, 51వ డివిజన్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శశికళ, నందిని, కామాక్షి, పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. వీర మహిళలు రండి. గణపతి మీరు కొంచెం మాకు గతంలో మా చిరంజీవితో చాలా అనుబంధం ఉంది. కొన్ని కారణాల వల్ల అతను ఉద్యోగరీత్యా కొద్దిగా చిరంజీవితో గ్యాప్ ఉన్నాడు. అప్పుడప్పుడు మాకు ఏమన్నా కావాలంటే కంప్యూటర్ పని చేసి పెడుతున్నాడు. అతను బాగలేదని చెప్పి మాకు ఒక 20 రోజుల క్రితం మాకు బిజీగా ఉంది. మేము ఇతన్ని కొద్దిగా లేట్ చేసాము. నిన్న మాకు తెలిసింది ఇంటికి వచ్చినాడని. ఏదో మాకు తోచిన సహాయం జనసేన పార్టీ తరఫున అతను సహాయం చేయాలని ముందుకు వచ్చాము అందరం కలిసి. ఇంకెవరు మీరు ఎడం చేయబడుతుంది. ఏమనుకోక మా పరిస్థితి మాకు తోచింది మేము ఇచ్చాం. అందరికీ నమస్కారం. ఈరోజు కొన్ని సంవత్సరాలుగా మాతో పాటు చిరంజీవి యువతలో కలిసి పనిచేసినటువంటి షేక్ సిరాజ్ అనే వ్యక్తికి థ్రోట్ క్యాన్సర్ వల్ల ఇబ్బంది అయ్యి ఆపరేషన్ చేయడం జరిగింది. వారికి ఆర్థిక సహాయం కావాలని చెప్పి మమ్మల్ని అడగడం జరిగింది. కారణం ఏంటంటే ఎప్పటి నుంచో కలిసి ఉండడం వల్ల అతను అడగడం వెంటనే అంటే ఉద్యమి సభ్యత్వ నమోదుల్లో బిజీగా ఉండడం వల్ల కొంచెం ఆలస్యమైన మాట వాస్తవం. అయినప్పటికీ కూడా మా వంతుగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా మా టిట్కో చైర్మన్ అజయ్ కుమార్ గారి ఆశీర్వాదంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం వల్ల అతను చిరంజీవి యువతకి ఎంతో సేవ చేసిన వ్యక్తి సిరాజ్ అనే వ్యక్తి. ఆ వ్యక్తికి ఈ యొక్క చిన్న ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. కానీ ఉద్యమి సభ్యత్వాల వల్ల వాటి వల్ల కొంచెం తక్కువ అమౌంట్ ఇచ్చినప్పటికీ కూడా ఫర్దర్గా ఫ్యూచర్లో అతనికి ఎటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా చేయడానికి ఎప్పుడు జనసేన పార్టీ ముందుంటుందని ఈ ముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను.
అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క జన సైనికులకి, జనసేన నాయకులకి, వీర మహిళలకి, ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. ఈరోజు చాలా రోజులకి చిరంజీవి యువత ఆధ్వర్యంలో శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారి సూచనల మేరకు జనసేన సమక్షంలో మా సభ్యుడు, చిరంజీవి యువత సభ్యుడు ఆరోగ్యరీత్యా బాగలేనప్పటికీ మాకు తెలియజేయడం జరిగింది. షేక్ సిరాజ్ అనే అతను గతంలో చిరంజీవి యువతలో ఎంతో గట్టి అభిమానిగా ఉండి ఎన్నో సేవలు చిరంజీవి యువతకి అందించున్నారు. అందులో భాగంగా ఈరోజు వారి కుటుంబానికి దాదాపు ఒక 10,000 రూపాయలు సహాయం చేయడం, అదేవిధంగా 2 నెలలకి సరిపడా పాల సరుకులు, కూరగాయలు అన్నిటినీ అందించడం జరిగింది. గతంలో మొన్న కూడా ఈ మధ్య చంద్రమౌళి నగర్లో మా జన సైనికుడికి అతనికి ఇబ్బంది కలిగితే వేములపాటి అజయ్ కుమార్ గారు, టిట్కో చైర్మన్ గారు అందరికీ పిలుపునిచ్చి దాదాపు అతనికి కూడా 1 లక్ష రూపాయలు సహాయం చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకి అనుగుణంగా ఈరోజు వేములపాటి అజయ్ కుమార్ గారు నడుస్తున్నారు. ఆయన నెల్లూరు జిల్లాలో మాకు నిర్దేశత చూపిస్తూ ఇట్లాంటి సేవా కార్యక్రమాలని నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున ఎన్నో చేస్తానే ఉంటాము. కనుక జన సైనికులకు కానీ, వీర మహిళలకు కానీ, నెల్లూరు జిల్లాలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా వేములపాటి అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అండగా ఉంటుంది. అదేవిధంగా చిరంజీవి యువత కూడా ఎప్పుడు ముందుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై జనసేన. నా పేరు శాంతికళ, 51వ డివిజన్ ఇన్ఛార్జిని. ఈరోజు ఇక్కడ ఒక మంచి కార్యక్రమం జరిగింది. అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ యొక్క సారథ్యంలో ఇక్కడ ఒక చిరంజీవి యువత సిరాజ్ సార్కి ఆరోగ్యరీత్యా ప్రాబ్లం అవటంతో అతనికి చిరంజీవి యువత తరఫున కొద్దిగా ఫైనాన్షియల్ సపోర్టు, తర్వాత మంత్లీ ప్రొవిజన్స్, వెజిటబుల్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కష్టం ఉన్నా, ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ జనసేన పార్టీ ముందుంటుంది. పవన్ కళ్యాణ్ యొక్క ఆదేశాలు, పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాలు ఏ విధంగా అయితే ఉంటాయో జనసేన సభ్యులకి, జనసేన కుటుంబ సభ్యులకు కూడా అవే ఆశయాలు ఉంటాయి. మరి ఎక్కడన్నా కానీ సమస్య ఉంటే ఈ కార్యక్రమం చేయడానికి ఎందుకు ముందుకు వస్తున్నారు అంటే, మంచి కార్యక్రమం చేయడం వలన మన పార్టీకి అయితేనేమి, ప్రజల్లోనైతేనేమి మనము మన ఒక ఆశయాలను, ఉద్దేశాలను ముందుకు తీసుకెళ్తున్నాము. అదేవిధంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. 100 మంది వర్షాన్ని ఆపలేరు, 1000 మంది గాలిని ఆపలేరు, అదేవిధంగా 1,00,000 మంది విప్లవాన్ని ఆపలేరు. జనసేన సభ్యులకి, జనసేన నాయకులైతేనేమి, జనసేన సైనికులకైతేనేమి, వీర మహిళలకి మంచి చేయాలన్న ఆలోచన వచ్చిందంటే దాన్ని ఎవరు ఆపలేరు. కాబట్టి ఇంత మంచి కార్యక్రమం జరిగినటువంటి చిరంజీవి యువత, అదేవిధంగా జన సైనికులకు, వీర మహిళలకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై హింద్, జై జనసేన.